వాలంటరీ వ్యవస్థతో పెట్టి ప్రజల్ని ఒక విధంగా చేశారు. ఒక విధమైనటువంటి పాలన. అది ఎక్కడ కూడా ప్రధాన నాయకుడి దగ్గరికి వెళ్ళేటువంటి పాలన లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఎక్కువ మంది ఎవరైనా వస్తే మీరు వెళ్ళి సచివాలయంకి వెళ్ళిపోండి, మరి వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఎవరు అందుబాటులో సమాధానం చెప్పేవారు కాదు. ఈరోజు ఒక ప్రజారాజ్యకమైనటువంటి పాలన అందుతుంది కనుక ఎక్కువ మంది వస్తున్నారు కనుక నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా వారి యొక్క సమాధానాలు చెప్తున్నారు. ఇక్కడ కూడా మేము సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటున్నాం. సీనియర్ నాయకులు కూడా తీసుకొని ఇప్పుడు అందరూ కూడా ఎమ్మెల్యేస్ అయి ఉన్నారు కనుక, కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు కనుక వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో కొంత బిజీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి. నేను అన్నాను కదండి, రెవెన్యూ సమస్యలు అనేసరికి మీకు సమీప బంధువులు, రెవెన్యూ సమస్యలు అనేది ప్రభుత్వంతో ఉన్నటువంటి సమస్యలు కాదండి. ఇందులో ఎక్కువగా ఆ వాటాల పంపకంలో కానీ లేకపోతే